సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. సో ఈరోజు డ్రోన్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఒక ప్లేస్లో భయంకరమైన ల్యాండ్ స్లైడింగ్ అయితే జరిగింది. సో వాయనాడ్ అనే ప్లేస్లో, అది కేరళలో అయితే ఉంది. సో చాలామంది టీవీస్లో అయితే చూసుంటారు. కాకపోతే అక్కడ చాలామంది హీరోస్ ఎవరైతే ఉంటారో ఆ హీరోస్ గురించి అయితే ఎవరు మాట్లాడుకోవట్లేదు. పైగా దాంట్లో పాటుగా మనకి ఆ వాయనాడ్ అనే ప్లేస్లో మనకి డ్రోన్ చేసిన సర్వీసెస్ గురించి అయితే మాట్లాడతాను. ఈ విషయాలు చాలామందికి అయితే తెలియదు అనమాట. మనం చూసుకున్నట్టుంటే డీజేకి సంబంధించిన దాంట్లో మనకి స్పెషల్గా ఎంటర్ప్రైజ్ అనే డ్రోన్స్ అయితే ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే ల్యాండ్కి సంబంధించిన సర్వీస్ అయితే చేస్తూ ఉంటాయి. దీంట్లో రకరకాల మోడల్స్ అయితే ఉంటాయి. చూసుకున్నట్టుంటే మనకి మ్యాట్రిక్స్ అనే సిరీస్ ఉంది, ఎంటర్ప్రైజ్ అనే సిరీస్ ఉంది. దాంతోపాటుగా మ్యాట్రిక్స్లో 30T అనే ఒక సిరీస్ ఉంది, RTX 300 అనే సిరీస్ ఉంది. అలా రకరకాల డ్రోన్స్ అయితే మనకి సేవలు అయితే అందిస్తూ ఉన్నాయి భారతదేశంలో. వీటి పని ఏంటంటే మనకి ల్యాండ్స్ని కానీ, ఇండస్ట్రియల్ కానీ, లేకపోతే ఏదైనా హైవేస్ కానీ, ట్రాక్స్ కానీ వీటన్నిటిని సర్వీస్ చేస్తూ ఉంటాయి. దీంట్లో థర్మల్ కెమెరా ఉన్న కెమెరాస్ అయితే ఉంటాయి అనమాట. అంటే మనం బాడీ హీట్ని బట్టి మనకి అక్కడ ఆబ్జెక్ట్ని అయితే చూపించింది. అంటే ఇప్పుడు నేను మనిషిని ఇక్కడ కూర్చొని ఉన్నాను కదా, సో థర్మల్ కెమెరా ఎప్పుడైతే ఆన్ చేస్తానో ఆటోమేటిక్గా నా బాడీలో ఉన్న హీట్ని బట్టి నేను ఇక్కడ ఉన్నానని అయితే లొకేట్ చేసిద్ది ఆ డ్రోన్ అనేది. ఎప్పుడైతే కేరళలో ఫ్లడ్స్ అయితే జరిగినాయో అక్కడ ల్యాండ్ స్లైడింగ్ జరిగింది. దాని కింద చాలా మంది చిక్కుకుపోయారు. ఎంతమంది ఉన్నారనేది ఇప్పటికీ తెలియదు. ఇంకా శవాలను అయితే తీస్తానే ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఏంటంటే ఇక్కడ సర్వీస్ అందించింది చాలామంది కేరళకి సంబంధించిన లోకల్ పీపుల్ అయితే సర్వీస్ చేశారు. దాంతోపాటుగా డీజేకి సంబంధించిన డ్రోన్స్ ఏదైతే ఉంటాయో, ఎంటర్ప్రైజ్ డ్రోన్స్ ఏదైతే ఉంటాయో ఆ థర్మల్ కెమెరాస్ని బట్టి పైన ఫ్లై అవుతానే ఉన్నాయి అనమాట. 3-4 డ్రోన్స్ని అయితే తీసుకొచ్చి అక్కడ ఫ్లై చేస్తా ఆ ల్యాండ్ స్లైడ్స్ కింద ఎవరైతే ఇరుక్కుపోయారో వాటిని ద్వారా ఆ ల్యాండ్ స్లైడ్ కింద ఉన్న మనుషుల్ని, ఇరుక్కుపోయిన వాళ్ళని థర్మల్ కెమెరాస్తో గుర్తించి వాళ్ళని అయితే బయటికి తీయటం అయితే జరిగింది. ఇంచుమించుగా 3-4 డ్రోన్స్ అయితే అక్కడ ఖచ్చితంగా నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాయి అనమాట. వాటి సేవలను అయితే అందించి చాలా మందిని అయితే సేవ్ చేశారు. సో దాంతోపాటుగా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఒక కుక్క అయితే ఒక ఐలాండ్లో అయితే ఇరుక్కుపోయింది. అంటే చుట్టూతో నది ఉంది, మధ్యలో ఉన్న చిన్న ప్లేస్లో అయితే ఇరుక్కుపోయింది. ఆ కుక్కకి ఫుడ్ని అయితే పంపించారు డ్రోన్ ద్వారా. అలా డ్రోన్ సర్వీసులు అనేది ఏదైతే ఉంటాయో వీటిని మనుషుల ప్రాణాలను కాపాడటం కోసం అయితే వాడారు. సో కేరళ వైనాడులో అయితే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క డ్రోన్ని మనం రెంట్కి తీసుకోవాలనుకుంటే RTX 300 కానీ, లేకపోతే 350 కానీ, లేకపోతే మ్యాట్రిక్స్ కానీ ఇలాంటి డ్రోన్స్ని మనం రెంట్కి తీసుకోవాలనుకుంటే ఒక్కొక్క డేకి రెంట్ 60,000 నుంచి 5 లక్షల వరకు అయితే ఉంటుంది అనమాట. 2.5 లక్షల వరకు అయితే ఉంటుంది. అంత ఎక్స్పెన్సివ్ ఉన్న డ్రోన్స్ని కూడా వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాటిని అక్కడ ఫ్లై చేసి ఒక్క డ్రోన్కి 2.5 లక్షలు ఛార్జ్ చేసే ప్లేస్లో వాళ్ళు ఫ్రీగా అయితే సర్వీస్ చేశారనమాట. సో అందుకోసం అయితే ఎవరైతే డ్రోన్ ఫ్లైయర్స్ డెడికేటెడ్గా డ్రోన్ ఫ్లై చేసిన వాళ్ళు, ఎవరైతే ఆ కంపెనీస్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనుషుల ప్రాణాలను కాపాడటానికి ఉపయోగించారు. సో మీ అందరికీ పెద్ద సెల్యూట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మీ సర్వీసెస్ని ఓన్లీ కమర్షియల్ పరంగానే చూడకుండా కేవలం మనుషుల ప్రాణాలు కాపాడటం కోసం అక్కడ మీరు డబ్బులు చూసుకోకుండా మనుషుల ప్రాణాలకైతే ప్రియారిటీ ఇచ్చి హెల్ప్ చేసినందుకైతే మీ అందరికైతే చాలా పెద్ద థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో డ్రోన్ కమ్యూనిటీలో ఇలాంటి వాళ్ళు, ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు చూపించిన ఈ ప్రేమను, మీరు చూపించిన ఈ రెస్పాన్సిబిలిటీని బట్టి అయితే మీ అందరికీ చాలా బిగ్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో మన ఫాలోవర్స్ కూడా ఇలాంటి తెలియాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నచ్చినట్టుంటే ప్రతి ఒక్క హీరోకి అయితే లైక్ కొట్టండి. దిస్ ఈస్ రాజు సైనింగ్ ఆఫ్.